హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం క్యాన్సర్ యొక్క లక్షణాలు అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, ఏ లక్షణాలు ఉన్నప్పుడు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి అడుగుతూ ఉంటారనమాట. సో ప్రతి క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ చాలాసార్లు నాన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కాని యొక్క జబ్బు లక్షణాలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి నార్మల్వి కూడా అలాగే ఉండొచ్చు. చాలాసార్లు నాన్ స్పెసిఫిక్గా కూడా ఉంటాయి. సో ఏ సిమ్టమ్ ఉన్నా సరే, ఎనీ సిమ్టమ్ మోర్ దాన్ 2 weeks ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ. అంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడం కానీ, 2 వారాల కంటే ఎక్కువగా నోట్లో పుళ్ళు ఉండడం కానీ, 2 వారాల కంటే ఎక్కువగా ఈ బ్లీడింగ్ ఉండడం కానీ, 2 వారాల కంటే ఎక్కువగా ఆకలి లేకపోవడం, వాంతులు అవ్వడం, ఇలాంటి ఏమున్నా సరే వెంటనే మనం ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అది క్యాన్సర్ అవ్వచ్చు, ఇంకో జబ్బు అవ్వచ్చు. బట్ క్యాన్సర్ స్పెసిఫిక్ సింటమ్స్ అనేటివి మనం సైట్ వైజ్గా మాట్లాడుకుందాం. బట్ ఎనీ సిమ్టమ్ మోర్ దాన్ 2 weeks ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్ బై ద కన్సర్న్ స్పెషలిస్ట్. సో మనం ముఖ్యంగా వచ్చే క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి హెడ్ అండ్ నెక్. హెడ్ అండ్ నెక్ అంటే నోరు గొంతు క్యాన్సర్లు. మనకు ఇండియాలో దాదాపు ఇవి 33% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇవే ఉంటున్నాయి. అంటే ప్రతి 3 క్యాన్సర్లో ఒక క్యాన్సర్ ఇవే ఉంటున్నాయి. ఎస్పెషలీ నార్థన్ పార్ట్లో ఎక్కువ ఈ టొబాకో చూయింగ్ వలన. సో దీనికి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే నాన్ హీలింగ్ అల్సర్. నాన్ హీలింగ్ అల్సర్ అంటే నోటిలో పుండు వచ్చినప్పుడు మానకుండా ఉండడం, అది పెరగడం. సో నాన్ హీలింగ్ అల్సర్ పెద్దదవ్వడం, అల్సర్ యొక్క ఏరియా నుంచి బ్లీడ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నాన్ హీలింగ్ అల్సర్, ఎనీ అల్సర్ విచ్ ఈస్ నాట్ హీలింగ్ బై 2 weeks ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. అవసరమైతే బయాప్సీ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషలీ టొబాకో చూయర్స్, ఒక్కాకు మన వైపు ఎక్కువగా ఆకు ఒక్క వేసే అలవాటు ఉంటుంది విత్ దుగ్గు. సో ఆకు ఒక్క వేసే అలవాటు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏ అల్సర్ మోర్ దాన్ 2 weeks ఉన్న కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్లో దవడ క్యాన్సర్ అనేది మనకి ఇక్కడ చిన్న మ్యూకోజా ఉంటుంది అనమాట. పళ్ళు వచ్చి ఈ ఏరియా చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ ఏరియాలో వచ్చింది తొందరగా బోన్ అఫెక్ట్ చేసేస్తుంది. బోన్ ఎఫెక్ట్ అయ్యింది అంటే కనుక దాన్ని సర్జరీ కొంచెం డెప్త్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. స్టేజింగ్ కూడా మారిపోతుంది. దానివల్ల ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఎనీ నాన్ హీలింగ్ అల్సర్. అండ్ నెక్ నోడ్స్ అంటే మెడలో గడ్డలు ఏదైనా ఇన్ఫెక్షన్ అప్పుడు చిన్న ఫామ్ అవుతుంటాయి, ఇక్కడ కానీ ఇలాగా. ఈ ఎస్పెషలీ ఈ ఏరియాలో ఫామ్ అయ్యేవి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి ఉండొచ్చు. ఇలా కాకుండా ఇక్కడ కానీ ఇలా మిగతా నెక్లో ఎక్కడ ఫామ్ అయినా సరే అవి గుండ్రంగా ఉన్నా, తగ్గకుండా పెరుగుతూ ఉన్నా, వచ్చి 2 వారాలు అవుతున్నా, అలాంటి ఏమున్నా సరే వెంటనే ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. నాన్ హీలింగ్ అల్సర్ ఒకటి, ఇదొకటి. అండ్ వాయిస్ చేంజ్, మింగలేకపోవడం అంటే ఫుడ్ మింగలేకపోవడం. ఎస్పెషలీ ఫస్ట్ సాలిడ్స్కి వస్తుంది, తర్వాత లిక్విడ్స్కి వస్తుంది. సో వాయిస్ చేంజ్ వచ్చిన, నాజల్ వాయిస్ అంటే ముక్కు మూసుకుపోయినట్టు వచ్చే వాయిస్ మోర్ దాన్ 2 weeks. అండ్ మింగడానికి ఇబ్బంది ఉండడం కానీ, ఇలాంటి అన్నీ కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. చేంజ్ ఇన్ వాయిస్, డిస్ఫేజియా. సో ఇవి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, ఎస్పెషలీ నోటి క్యాన్సర్లు, మెడ క్యాన్సర్లకు వచ్చేసరికి. నెక్స్ట్ మనకు కామన్గా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఇది చాలా కామన్గా మనకు బ్రెస్ట్లో నాడ్యూల్స్ ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. యంగ్ ఏజ్లో కూడా కొంతమందికి ఉంటాయి. అవి సైకిల్స్తో పాటు మనకు మెన్స్ట్రల్ సైకిల్స్తో పాటు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని ఫైబ్రోఅడినోసిస్ ఆర్ ఫైబ్రోఅడినోమాస్ అంటారు. అవి పెరుగుతూ తగ్గుతూ ఉన్నవి కాస్త అలాగే ఉంటాయి చాలామందికి. కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి అలానే ఉంటాయి. కొంతమందికి పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేస్తాం. బట్ ఏ గడ్డ అయితే కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుందో
సో కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుందో, ప్లస్ గట్టిగా ఉండడం, చంకలో పిల్లలు పెట్టడం, గడ్డ పై భాగంలో అది చర్మం భాగంలో పుండు పడడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నా సరే వెంటనే మనం కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది స్పెషలిస్ట్ని. సో బ్రెస్ట్ క్యాన్సర్ చాలామందికి గడ్డలా ఉంది అని అలాగే వదిలేస్తారు. కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్న గడ్డ ఏదైనా సరే మనం చూపించుకోవాల్సిందే. 2 వారాలు అంతకంటే మించి అది ఉంది, పెరుగుతోంది అంటే కంపల్సరీగా చూపించుకోవాలి. ఏజ్ పైబడిన వాళ్ళు ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్లో మనకు ఫైబ్రో అడినోమాస్ అనేవి యూజువల్గా రావు, కొత్తగా ఫామ్ అవ్వవు. సో వీళ్ళల్లో ఏ గడ్డైనా సరే ఛాతీలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఎగ్జామిన్ చేయించుకొని అవసరమైతే తగిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ మోస్ట్ కామన్గా మనకి ఇండియాలో చూసేది సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. ఇందులో చాలా అరుదుగా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక సింటమ్స్ వచ్చేసి మనకు బ్లీడింగ్ నార్మల్గా కావచ్చు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఏదైనా సరే ఇది క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో. సో మెన్సెస్ ముట్లు ఆగిపోయిన తర్వాత వచ్చే బ్లీడింగ్ని కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేయించాలి. అలా కాకుండా పోస్ట్ కాయిటల్ అంటే స్త్రీ పురుషులు కలిసిన తర్వాత ఒకవేళ బ్లీడింగ్ లాగా అనిపిస్తే కనుక ఇలాంటిది వెంటనే చూసుకోవాల్సి ఉంటుంది. లేదా అనుకోకుండా పొత్తి కడుపు నొప్పి రావడం, క్లాట్స్ పడడం ఇలాంటిది ఏమన్నా ఉంటే గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అందులో గడ్డలాగా అనిపిస్తే కనుక వెంటనే దాన్ని ముక్క పరీక్ష చేసి అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.